Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈరోజు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ని చూద్దాము. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6 యాజ్ వెల్, రైట్? సో ప్లీజ్ డూ వాచ్ దీస్ వీడియోస్. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇందులోనే మీకు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముందుగా మీనింగ్ చూద్దాం. వాట్ యూ మీన్ బై ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఒక ఎకనామిక్ యాక్టివిటీని పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి, కొన్ని ఫిజికల్ సిస్టమ్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. సో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్ ఏవైతే కావాలి అని అంటున్నామో వాటిని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. The physical systems and basic facilities that are required to perform any economic activities is known as economic infrastructure, right? సో ఇందులో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి ఉంటుంది? ఇరిగేషన్ ఉంటుంది, వాటర్ హౌస్ అనేది అవసరం అవుతూ ఉంటుంది, రోడ్ అవసరం అవుతుంది, రైల్వేస్ అవసరం అవుతుంది, ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అనేది అవసరం అవుతుంది, ఎనర్జీ అనేది అవసరం అవుతూ ఉంటుంది, రైట్? సో ఒక ఎకనామిక్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన అన్నింటిని కలిపి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్యాక్ బోన్ లాంటిది, ఎప్పుడైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకు? ఇవి ఎంత ఎఫిషియెంట్గా ఉన్నప్పుడు అంత రిసోర్స్ యూటిలైజేషన్ అనేది ఆప్టిమల్గా జరుగుతూ ఉంటుంది, ఎఫిషియెంట్గా జరుగుతూ ఉంటుంది, కనెక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ రీజియన్లో, రైట్? మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ వైపు చూస్తూ ఉంది. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ అనేది హెవీలీ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఇండస్ట్రియలైజేషన్ ఆస్పెక్ట్స్. సో ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అని అంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలి, రైట్? సో అందుకోసం గవర్నమెంట్ కూడా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంది. ముందుగా ప్రియారిటీ సెక్టర్స్ ఏమేమి తీసుకుంది? ఇరిగేషన్ తీసుకుంది, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంది, ఎనర్జీ తీసుకుంది, అదేవిధంగా కమ్యూనికేషన్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ వస్తుంది, రైట్? సో ముందుగా ఇరిగేషన్ గురించి చూద్దాం. రివర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఈజ్ హోమ్ టు మెనీ రివర్స్, మేజర్ రివర్స్, మీడియం రివర్స్ అండ్ మైనర్ రివర్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఇంటర్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్క్లూజివ్గా ఏపీలోనే ప్రవహిస్తున్న రివర్స్ కూడా ఉన్నాయి. కానీ వాటర్ అవైలబిలిటీ అనేది రిసోర్సెస్ అవైలబిలిటీ ప్లస్ యూటిలైజేషన్ అనేది అన్ని చోట్ల ఒకే విధంగా లేదు. కొన్ని చోట్లలో ఎక్సెసివ్గా ఉంది, కొన్ని చోట్లలో చాలా తక్కువగా ఉంది. కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేజీ బేసిన్ దగ్గర అక్కడ మాత్రమే వాటర్ అనేది సఫిషియెంట్గా ఉంది. మిగిలిన ప్లేసెస్లో ఉత్తరాంధ్ర అయినా కూడా, పల్నాడు రీజియన్ అయినా, రాయలసీమ రీజియన్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది. ఈవెన్ కేజీ బేసిన్లో కూడా అక్కడ ఉండాల్సిన ఇష్యూస్ అనేవి అక్కడ ఉన్నాయి. అక్కడ సెలినిటీ అనేది పెరుగుతూ ఉంది, వాటర్ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది, ఈవెన్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి, రైట్? సో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది ఎంత క్రియేట్ అయింది మార్చ్ 2024 వరకు ఎంత ఇరిగేషన్ పొటెన్షియల్ ఉందని డేటాని ఇవ్వడం జరిగింది. డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఫస్ట్ ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఇరిగేషన్ పొటెన్షియల్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక వర్డ్ని మనం అర్థం చేసుకోవాలి, కమాండ్ ఏరియా. మనకి ఈ చాప్టర్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. కమాండ్ ఏరియా అంటే ఒక ప్రాజెక్ట్ని మనం కన్స్ట్రక్షన్ చేసామనుకోండి. సపోజ్ ఒక ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేసాము. ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్ని ఎకరాలకి ఆ ఒక్క ప్రాజెక్ట్ అనేది నీరు ఇవ్వగలుగుతుంది, ఎన్ని ఎకరాల పంట భూమికి ఆ ప్రాజెక్ట్ అనేది నీరు ఇవ్వగలుగుతుందని దాన్ని కమాండ్ ఏరియా అని అనడం జరుగుతుంది. ద టోటల్ ఏరియా ఇరిగేటెడ్ బై పర్టికులర్ ప్రాజెక్ట్, రైట్? సో వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్, ఒక ప్రాజెక్ట్ అనేది ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు ఎన్ని ఎకరాలకి వాటర్ని ఇవ్వగలుగుతుందో ఆ ఎకరాలని అన్నింటినీ కలిపేసి దాని యొక్క కమాండ్ ఏరియాగా చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఓవరాల్గా ఎన్ని ఎకరాలని క్రియేట్ చేస్తుందో, ఇరిగేషన్ చేయడానికి చేస్తుందో ఈ కమాండ్ ఏరియాని ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క ఇరిగేటెడ్ ఏరియా, ఇరిగేషన్ పొటెన్షియల్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్ స్టేట్ మొత్తంలో చూసినప్పుడు చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ని కలిపి అన్ని ప్రాజెక్ట్స్ యొక్క కమాండ్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ ఇవ్వగలుగుతున్నామో ఆ ఎకరాలని అన్నింటిని కలిపి ఇరిగేషన్ పొటెన్షియల్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. న్యాచురల్గా ఏదైతే కమాండ్ ఏరియా అంటామో కమాండ్ ఏరియా వచ్చేసి ఆర్టిఫిషియల్గా మనం ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ ఇస్తున్నామో దాన్ని కమాండ్ ఏరియా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా వాటర్ అనేది 2 టైప్స్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఉంటుంది, ఇరిగేటెడ్ ఉంటుంది. ఇరిగేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ మీన్స్ ద్వారా మనం వాటర్ని ఇవ్వడం. సో మనకు స్టేట్ మొత్తానికి ఆర్టిఫిషియల్ మీన్స్ ద్వారా మనం ఎన్ని ఎకరాలకి వాటర్ని సప్లై చేస్తున్నాం అది ఇరిగేషన్ పొటెన్షియల్గా పిలవడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఓవరాల్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది ఎంత ఉంది? ఓవరాల్ వచ్చేసి 106.14 lakh ఎకర్స్గా ఉంది. ఎకర్స్లో ఇవ్వడం జరిగింది. 106.14 lakh ఎకర్స్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఎన్ని ఉన్నాయి? 66.81 lakh ఎకర్స్ అనేవి ఉండడం జరిగింది. మీడియం ఇరిగేషన్లో 5.82 lakh ఎకర్స్ అనేది ఉండడం, మైనర్ ఇరిగేషన్లో 25.60 lakh ఎకర్స్ అనేది ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఐడిసి కింద 8.11 lakh ఎకర్స్
ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అయింది. ఓవరాల్గా వచ్చేసి ఏపీలో 106.14 lakh ఎకర్స్ అనేది ఉంది. కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని దేన్ని అని అంటాం? ఎప్పుడైతే కమాండ్ ఏరియా ఒక ప్రాజెక్ట్ కింద 10,000 హెక్టార్స్ కంటే ఎక్కువ పంట భూమి పండుతుంది అనుకోండి, దాన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పిలవడం జరుగుతుంది. హెక్టార్స్లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఎకర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 2.47, రైట్. సో ఇట్ గివ్స్ ఎకర్స్. సో ఇక్కడ మన సింప్లిసిటీ కోసం మనం ఓన్లీ హెక్టార్స్లోనే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా 10,000 హెక్టార్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పిలవడం జరుగుతుంది. మీడియం అని ఎప్పుడు అంటాం? 2,000 to 10,000 మధ్యలో ఉన్నప్పుడు. కమాండ్ ఏరియా అనేది 2,000 to 10,000 మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మీడియం అని అంటాం. మైనర్ వచ్చేసి లెస్ దెన్ 2,000 హెక్టార్స్గా ఉన్నప్పుడు. ఏపీఎస్ఐడిసి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి 8.11 lakh ఎకర్స్ అనేది భూమి అనేది సాగు చేయబడుతుంది. ఓవరాల్గా వచ్చేసి 106.14 lakh ఎకర్స్గా ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డిసెండింగ్ ఆర్డర్లో చూసినప్పుడు ఫస్ట్ మేజర్ ఇరిగేషన్, తర్వాత వచ్చేసి మైనర్ ఇరిగేషన్, ఆ తర్వాత ఏపీఎస్ఐడిసి, దెన్ నెక్స్ట్ పొజిషన్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఎప్పుడైనా డిసెండింగ్లో చూసినప్పుడు ఇది ర్యాంకింగ్ అనేది ఉంది. ర్యాంకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది టోటల్గా నాగార్జున సాగర్, తెలుగు గంగా, సోమశీల, వంశధార, ఎస్ఆర్బీసీ మొదలగు వంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఈ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ చేయబడి ఉంది, రైట్. సో టోటల్ రివర్స్, ఈ రివర్స్ ఏమేమి ఉన్నాయి? మేజర్ రివర్స్ గోదావరి, కృష్ణా, పెన్నార్, వంశధార, నాగావళి రివర్స్ అనేవి కీ రివర్స్గా ఉన్నాయి. ఇందులో ఒక 15 రివర్స్ అనేవి ఇంటర్స్టేట్ రివర్స్గా ఉన్నాయి. ఇంటర్స్టేట్ రివర్స్ వేరే స్టేట్తోని వాటర్ని షేర్ చేసుకుంటున్నాం. దట్ ఇంక్లూడ్ గోదావరి, కృష్ణ, పెన్నార్, బహుదా, వంశధార, నాగావళి, పలార్, పొన్నయ్యర్ రివర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ బహుదా, మహేంద్ర తనియా రివర్, పూంది మైనర్ డ్రైనేజెస్, వంశధార అండ్ నాగావళి రివర్స్ని ఒడిశా స్టేట్తోని మనం షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా గోదావరి, కృష్ణా రివర్స్ని మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో గోదావరి రివర్ అనేది షేర్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ కూడా. సో కృష్ణా రివర్లో వచ్చేసరికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణతో షేర్ చేయడం అనేది జరుగుతుంది. పెన్నార్ రివర్ వచ్చేసి కర్ణాటకతో మాత్రమే షేర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అర్నాయర్ రివర్ అండ్ కొట్టాలియర్ రివర్స్ని తమిళనాడుతో షేర్ చేసుకుంటున్నాం. పలార్ రివర్, పొన్నయ్యర్ రివర్ని కర్ణాటక, తమిళనాడుతో కలిపి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తెలంగాణతో ఎక్స్క్లూజివ్గా బుడమేరు అండ్ ఎర్రకాలువ, తమ్మిలేరు రివర్స్ని మనం షేర్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. సో 15 రివర్స్ని ఇంటర్స్టేట్ రివర్స్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి చూసినప్పుడు ఓన్లీ 2 రివర్స్ని మాత్రమే ట్రైబ్యునల్ అవార్డ్స్ ద్వారా షేర్ చేయడం అనేది జరుగుతుంది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది కృష్ణా, గోదావరి రివర్స్కి మాత్రమే ట్రైబ్యునల్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. మిగిలిన రివర్స్లో వాటర్ అనేది ఇంటర్స్టేట్ అగ్రిమెంట్స్ ద్వారా, సో మన ఏపీ స్టేట్కి మిగిలిన స్టేట్కి అగ్రిమెంట్ ఏర్పరచుకొని దాని ద్వారానే వాటర్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో అడగొచ్చు, ట్రైబ్యునల్ అవార్డ్స్ అనేది ఓన్లీ 2 రివర్స్కి మాత్రమే ఉన్నాయి. కృష్ణాకి ఉంది, గోదావరికి మాత్రమే ఉంది. మిగిలిన రివర్స్కి ట్రైబ్యునల్ అవార్డ్స్ అనేవి లేవు. ఇంటర్స్టేట్ అగ్రిమెంట్స్ ద్వారానే వీటిని షేరింగ్ అనేది చేసుకుంటున్నాం, వాటర్ షేరింగ్ అనేది. ఇంకొకటి ఇంపార్టెంట్, ఇరిగేషన్ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రాజెక్ట్ని జలయజ్ఞంని తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ జలయజ్ఞంని యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దేనికోసం? ఇరిగేషన్ వాటర్ని పెంచడం కోసం, డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయడం కోసం, అదేవిధంగా ఇండస్ట్రీస్కి వాటర్ సప్లై చేయడం కోసం దీన్ని ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. స్పెషల్లీ ఏవైతే డ్రాట్ పోన్ ఏరియాస్ ఉన్నాయో, బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్నాయో, రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో స్పెషల్ ఫోకస్తో ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. జలయజ్ఞం ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఓవరాల్గా 54 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని తీసుకున్నారు, టేకప్ చేశారు. 14 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ఫుల్లీ కంప్లీట్ అయిపోయాయి. ఫేజ్ 1 కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అనేవి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు చూసినట్టయితే 40 ప్రాజెక్ట్స్ అనేవి ఆన్గోయింగ్గా ఉన్నాయి. ఇందులో 23 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 7 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 4 ఫ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ 6 మోడరేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఫ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు రివర్ అనేది ఇలా వెళ్తూ ఉంది, ఇది ఓవర్ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఏరియాని ఫ్లడ్డింగ్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ బ్యాంక్ని ఆర్ ఎంబార్క్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. వీటిని ఫ్లడ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం ద్వారా, రిస్టోర్ చేయడం ద్వారా, రెనోవేట్ చేయడం ద్వారా వాటిని మోడర్నైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో 6 ప్రాజెక్ట్స్ని మోడర్నైజేషన్ కింద తీసుకుంటున్నారు. సో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఎంత ఇరిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది, ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది, ఇవి కంప్లీట్ అయినాయి అనుకోండి, కంప్లీట్గా 37,63,000 ఎకరాలకి సాగు భూమి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, రైట్. సో టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత క్రియేట్ అవుతుంది? ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయినప్పుడు 37.63 lakh ఎకర్స్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో స్టెబిలైజేషన్ అంటే ఏం జరుగుతుంది? స్టెబిలైజేషన్ వచ్చేసి 4.48 lakh ఎకర్స్కి
స్టెబిలైజేషన్ జరుగుతుంది. వాట్ యు మీన్ బై స్టెబిలైజేషన్? స్టెబిలైజేషన్ అంటే అంతకుముందు వరకు అవి కమాండ్ ఏరియాలోనే ఉన్నాయి, కానీ వాటికి వాటర్ సప్లై అనేది స్టడీగా లేదు, కాన్స్టాంట్గా లేదు, రిలయబుల్గా లేదు. ఒకసారి వస్తే ఇంకొక సీజన్లో వస్తే ఇంకొక సీజన్లో వాటర్ అనేది రావట్లేదు, ఒక ఇయర్లో వాటర్ వస్తే ఇంకొక ఇయర్లో వాటర్ రావడం లేదు. సో అలా ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు అన్స్టెబిలైజ్డ్ అని అనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్టెబిలైజేషన్ క్రియేట్ చేయడం ద్వారా ఒక సర్టనిటీ అనేది పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టెబిలైజేషన్ కింద 4.48 lakh ఎకర్స్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 37.63 lakh ఎకర్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో ఇందులో మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్. రైట్. దీన్ని గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ప్రాజెక్ట్గా రికగ్నైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కీ ఫీచర్స్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ వాటర్ ఫర్ 7.20 lakh ఎకర్స్. అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే కమాండ్ ఏరియా అంటున్నామో 7.20 lakh ఎకర్స్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని ద్వారా పవర్ కూడా జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఓవరాల్గా 960 megawatts ఆఫ్ ప్రాజెక్ట్ పవర్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా దీని ద్వారా 80 TMC వాటర్ని గోదావరి నుండి పట్టిసీమ ద్వారా కృష్ణా రివర్కి కూడా లింక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ ఫర్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్. రైట్. ఇండస్ట్రీస్కి కూడా వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. 23.44 TMCs ఆఫ్ వాటర్ అనేది ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా 28.5 lakh పీపుల్కి వాటర్ ఇవ్వడంతో అక్రాస్ 540 విలేజెస్లో ఉన్న పీపుల్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి? అప్రాక్సిమేట్లీ 75% అనేది కంప్లీట్ అయ్యింది. దీన్ని ఓవరాల్గా మార్చ్ 2025లో కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ అష్యూర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో అదేవిధంగా కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ని కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇరిగేషన్ పొటెన్షియల్ పెంచడం కోసం, వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసం ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎందుకు? వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు అడ్రస్ ద సివియర్ డ్రౌట్ లైక్ కండిషన్స్ ఇన్ రాయలసీమ రీజియన్. రైట్. సో రాయలసీమ రీజియన్లో ఏవైతే కరువు ఉన్నాయో దాన్ని అడ్రస్ చేయడానికి ఏ విధంగా అడ్రస్ చేస్తారు? వాటర్ అవైలబిలిటీని పెంచడం ద్వారా, ఇరిగేషన్ పొటెన్షియల్ని పెంచడం ద్వారా, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం ద్వారా, ఇరిగేషన్ పొటెన్షియల్ పెంచేసి అక్కడ కమాండ్ ఏరియాస్కి సర్వ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న వాటర్ డ్రౌట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా 33 ప్రాజెక్ట్స్ అనేవి ఈ రీజియన్లో ఈ ఎస్పీవీ కింద అలొకేట్ చేయడం జరిగింది. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 40,480 crore రూపీస్. రైట్. సో 40,480 crore రూపీస్. ఇంకొక ఎస్పీవీ తీసుకురావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు మిటిగేట్ ద డ్రాట్ అండ్ ఎన్హాన్స్ వాటర్ సప్లై ఇన్ ద పల్నాడు రీజియన్. పల్నాడు అంటే గుంటూరు ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ ఈ పల్నాడు రీజియన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారో 6 ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడం జరిగింది. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 8,276 crore రూపీస్గా ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర రిలేటెడ్ కూడా ఒక ఎస్పీవీని తీసుకురావడం జరిగింది, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? అగైన్ ఆబ్జెక్టివ్ ఈజ్ సేమ్ థింగ్, ఇంక్రీజింగ్ ద వాటర్ అవైలబిలిటీ ఫర్ అగ్రికల్చర్, రెడ్యూసింగ్ ద వాటర్ స్కేర్సిటీ ఆర్ వాటర్ స్ట్రెస్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ప్రాజెక్ట్స్ని ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 9,277 crore రూపీస్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. ఈ ప్రాజెక్ట్స్తో పాటు గవర్నమెంట్ ఇంకొక ప్రాజెక్ట్ని కూడా కృష్ణా గోదావరి ఏరియాలో తీసుకురావడం జరిగింది. కానీ మనకందరికీ ఏమనిపిస్తుంది? కృష్ణా గోదావరి ఏరియాలో వాటర్ అవైలబిలిటీ ఎక్కువగానే ఉంది కదా, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్ ఒక ఎస్పీవీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అని. కానీ ఇక్కడ సాలినిటీ అనేది పెరుగుతూ ఉంది. కృష్ణా గోదావరి రీజియన్లో సాలినిటీ అనేది పెరుగుతూ ఉంది. వాటర్ లెవెల్లో ఉప్పు NaCl ఏదైతే ఉందో వాటి యొక్క క్వాంటిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, కాడ్మియం ఇటువంటి మినరల్స్ యొక్క క్వాంటిటీ కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువగా పెరుగుతూ ఉంది. తద్వారా ఏంటి? వాటర్ పాటబుల్ తాగడానికి అనుగుణంగా ఉండడం లేదు. ఇరిగేషన్ కూడా ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో సాలినిటీ అనేది ఏ విధంగా పెరుగుతుంది? 2 types ఉంటుంది. ఒకటి న్యాచురల్గా ఉంటుంది, అనదర్ వన్ ఈస్ ఆంథ్రోపోజెనిక్. న్యాచురల్గా అంటే ఏంది? వాటర్ ఏదైతే రాక్ వెదరింగ్ ఉందో దానివల్ల జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల అవుతుంది, అండ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ మీన్స్లో వ్యవసాయంలో వాడినప్పుడు ఎక్కువగా ఫర్టిలైజర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నదుల ద్వారా కలవడం ద్వారా ఈ సాలినిటీ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా అర్బన్ రన్ ఆఫ్స్ అవ్వచ్చు, మున్సిపల్ వేస్ట్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ సాలినిటీకి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని తగ్గించడానికి కూడా గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గోదావరి కృష్ణా సాలినిటీ మిటిగేషన్ అండ్ వాటర్ సెక్యూరిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీన్ని తీసుకురావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్గా సాలినిటీ ఇష్యూస్ని తగ్గించడానికి, ఇక్కడ గోదావరి అండ్ కృష్ణా రివర్ బేసిన్స్లో తగ్గించడానికి, అదేవిధంగా వాటర్ సెక్యూరిటీ అనేది పెంచడం, డ్రింకింగ్ వాటర్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ని అందించడం.
ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 10 ప్రాజెక్ట్స్ అని తీసుకున్నారు. టోటల్గా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత ఉంది, 19,812 crore రూపీస్ని ఇక్కడ స్పెండింగ్ అనేది జరుగుతూ ఉంది, రైట్. సో ఇది ఎస్పీవీ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకొచ్చారో గవర్నమెంట్ వాటి గురించి. అదేవిధంగా ఆయకట్ మోడర్నైజేషన్, ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆయకట్ అని అంటే సేమ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆయకట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. కమాండ్ ఏరియా అన్న కూడా సేమ్, ఏదైతే ఆయకట్ అనేది ఆల్రెడీ ఉందో దాన్ని మోడర్నైజ్ చేయడం ద్వారా. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఆయకట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు, కానీ దాన్ని క్రియేట్ అయిన పొటెన్షియల్ అనేది ఎవ్రీ టైం అనేది ఇరిగేట్ అవుతూ ఉండదు. ఎందుకు సిల్టేషన్ జరుగుతూ ఉండొచ్చు, ఇదర్ రిపేర్స్ రావచ్చు, కొన్ని ఎంబార్క్మెంట్స్ అనేవి క్లియర్గా లేకపోవచ్చు, వాటి వల్ల కూడా లీకేజెస్ అనేది రావచ్చు. సో ఇటువంటి వాటన్నింటినీ రిస్టోర్ చేసేసి రెనోవేట్ చేయడం ద్వారా ఆయకట్ని మోడర్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటికి కూడా ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. గోదావరి డెల్టాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మోడర్నైజేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో గోదావరి డెల్టాలో ఎంత జరుగుతూ ఉంది, కృష్ణాలో ఎంత జరుగుతుందన్న డేటా ఇచ్చారు. దిస్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఆయకట్ మోడర్నైజేషన్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. అనదర్ వన్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. హైడ్రాలజీ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కంప్లీట్గా. సెంట్రల్ సెక్టర్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది, 100% ఫండింగ్ అనేది సెంటరే చూసుకుంటుంది. ఇంప్లిమెంటేషన్ కూడా సెంటర్ బాడీసే చూసుకుంటాయి. హెల్ప్ కావాల్సిన అడిగినప్పుడు స్టేట్ బాడీస్ని అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమేంటి అని అంటే హైడ్రాలజికల్ డేటా అనేది ఒక క్వాలిటీ డేటాని కలెక్ట్ చేయడం ద్వారా, ఎక్కువగా రెగ్యులర్గా డేటా అవైలబిలిటీని పెంచడం ద్వారా, యాక్సెసిబిలిటీని పెంచడం ద్వారా రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉందో ఎఫిషియెంట్గా అండ్ ఎఫెక్టివ్గా చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్గా డేటా డ్రివెన్ డిసిషన్స్ తీసుకోవాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డేటా డ్రివెన్ డిసిషన్స్ ఎప్పుడు తీసుకోగలుగుతాం, మనకు డేటా అనేది క్వాలిటీ డేటా అవైలబుల్గా ఉండాలి, క్వాలిటీ రిలయబుల్ డేటా అనేది అవైలబుల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దానికి తగినట్టు కెపాసిటీ అనేది కూడా బిల్డ్ అయి ఉండాలి, రైట్. ఒక డిసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు దానికి సపోర్ట్ చేసే కెపాసిటీ అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో క్రియేట్ చేయగలిగి ఉండాలి. సో ఈ రెండింటిని క్రియేట్ చేయడం కోసం ఈ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో హైడ్రాలజికల్ డేటా ద్వారా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ని చేయడం కోసం, రైట్. ఈ ప్రాజెక్ట్ అనేది 8 yearsకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. లీడర్షిప్ అండ్ కోఆర్డినేషన్ ఎవరెవరు చేస్తారు, సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే సెంట్రల్ లెవెల్లో ఉన్నారో దీని యొక్క మేజర్ కోఆర్డినేటర్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎవరైతే మన ఇరిగేషన్ మన స్టేట్లో ఉన్నారో వాళ్ళు నోడల్ ఆఫీసర్గా ఉండడం జరుగుతుంది ఫర్ బోత్ సర్ఫేస్ వాటర్కి గ్రౌండ్ వాటర్కి రెండింటికి. సో చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు, రైట్. అండర్ ద ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, రైట్. దీనికోసం కొన్ని కూల్ టూల్స్ని కూడా టెక్నాలజీస్ని కూడా గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు అని క్వశ్చన్ అడగవచ్చు. సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క డేటా యొక్క ఫీచర్ ఏంటి, ఏదైతే డేటా అనేది వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాన్ని వ్యాలిడేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వచ్చిన డేటాని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఈవెన్ కన్సర్న్ పార్టీస్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డేటా అనేది డిసిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటేనే డేటాని వ్యాలిడిటీ, వచ్చిన డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అందరు కన్సర్న్ స్టేక్ హోల్డర్స్కి ఈ డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అడగొచ్చు WIMS ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది చూస్తున్నాం. హైడ్రాలజికల్ టూల్స్ అంటే ఏంటి, ఏవైతే సర్ఫేస్ వాటర్ ఉన్నాయో గ్రౌండ్ వాటర్ వాటర్స్ ఉన్నాయో వాటన్నింటిని మానిటర్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ప్లానర్స్ ఉన్నాయో వాటిని మనం హైడ్రాలజికల్ టూల్స్ అని అనడం జరుగుతుంది. వీటి గురించి ఎక్కువ డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు, జస్ట్ హైడ్రాలజికల్ టూల్ అంటే ఏంటి అనేది చూసుకోండి సరిపోతుంది. అదేవిధంగా మేజర్గా CADA ప్రాజెక్ట్స్ అనేవి హైలైట్ చేయడం అనేది జరిగింది. CADA అంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్స్. ఏవైతే ఆల్రెడీ ఇరిగేషన్ పొటెన్షియల్ ఉందో, ఆల్రెడీ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అయి ఉంది ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ క్రియేషన్, దాన్ని ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వీటి కింద తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటి, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ఇది ఎవరు తీసుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టేకప్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ ఫర్ కంప్లీటింగ్ వేరియస్ ఆన్గోయింగ్ మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఏవైతే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ని టేకప్ చేసింది, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీడియం ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కొంచెం సెంట్రల్ సపోర్ట్ ఇస్తే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్లో ఉన్నాయి. వాటి దగ్గర స్టేట్స్ దగ్గర రిసోర్సెస్ లేకపోవడం వలన వేరియస్ అదర్ రీజన్స్ వలన ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడం లేదు, పెండింగ్లో ఉన్నాయి. లైక్ మన పోలవరం ప్రాజెక్ట్ లాగా చాలా రోజు నుంచి పెండింగ్ అలానే వస్తూనే ఉంది. కానీ కొంచెం సెంట్రల్ బూస్టింగ్ ఇవ్వడం ద్వారా ప్రాజెక్ట్స్ అనేవి త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లాస్ట్కి ఈ స్టేజ్లో ఉన్న వాటికి
యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇవ్వడం ద్వారా వీటిని కంప్లీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో రిసోర్స్ కేపబిలిటీ అనేది స్టేట్స్కి బియాండ్గా ఉన్నప్పుడు తీసుకెళ్తుంది. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్స్ అనేవి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్లో ఉండగలగాలి. టోటల్ స్టేటస్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఇలా కవర్ అయి ఉన్నాయి? 8 ప్రియారిటైజేషన్ ప్రాజెక్ట్స్ అనేవి కవర్ అయి ఉన్నాయి. ఏ స్కీమ్ కింద? PMKSY, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కిందనే. రైట్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకున్నారు. 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ అడగవచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ రివైజ్ కాస్ట్ వచ్చేసి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. సెంట్రల్ అసిస్టెన్స్ వచ్చేసి ఎలిజిబుల్ ఎంత ఉంది, ఎంతవరకు రిలీజ్ చేశారు అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రోగ్రెస్ వచ్చేసి ఏంటి అంటే 90% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది ఫుల్గా ఇంప్లిమెంట్ అయిపోయింది. అది ఏంటి అంటే మద్దిగడ్డ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మద్దిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ 7 ప్రాజెక్ట్స్ ఏవైతే టేకప్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా 90% అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత క్రియేట్ అవుతుంది? ఇవన్నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడం ద్వారా ఎన్ని ఎకరాలకి సాగునీరు అందించగలుగుతున్నారు? 2,25,577 హెక్టార్స్కి ఇవ్వడం జరుగుతుంది. రిమైన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెక్టార్స్లో ఇచ్చారు డేటాని. కొన్నిట్లో హెక్టార్స్గా ఇచ్చారు, కొన్నిట్లో ఎకర్స్గా ఇచ్చారు. కన్ఫ్యూజ్ చేయకూడదని యాజ్ ఇట్ ఈస్ డేటాని ఇచ్చాను, కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, హెక్టార్స్లో ఉందా ఎకర్స్లో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో అప్రాక్సిమేట్లీ 2.25 హెక్టార్స్, ల్యాక్ హెక్టార్స్కి ఇరిగేషన్ పొటెన్షియల్ని సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇందాకే చెప్పుకున్నాము, వాటర్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అయిన దానికి అండ్ యాక్చువల్ ఇరిగేషన్ అవుతున్న దానికి వేరియేషన్ ఉంటే దాన్ని ఇరిగేషన్ గ్యాప్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇరిగేషన్ పొటెన్షియల్ వచ్చేసి సపోజ్ ఒక ప్రాజెక్ట్ కింద 1000 ఎకర్స్ అనేది ఉంది, కానీ ఫర్ వేరియస్ రీజన్ ఓన్లీ 800 ఎకర్స్ మాత్రమే పంట పండుతూ ఉంది. సో ఇక్కడ ఇరిగేషన్ గ్యాప్ ఎంత ఉంది? 200 ఎకర్స్ అనేది గ్యాప్లో ఉంది. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది దాన్ని ఐడెంటిఫై చేసి దీన్ని అడ్రస్ చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సింపుల్. రైట్. సో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ టు అడ్రస్ ద గ్యాప్ బిట్వీన్ ఇరిగేషన్ పొటెన్షియల్ అండ్ ఇట్స్ యాక్చువల్ యూటిలైజేషన్. రైట్. సో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? 7 ప్రాజెక్ట్స్ని తీసుకోవడం జరిగింది. సెంట్రల్ షేర్ ఎంత? 50% ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కాస్ట్లో 50% ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది కాదు డేటా అనేది, ఇది ఇంపార్టెంట్. షేర్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ప్రపోజ్డ్ కల్చరబుల్ కమాండ్ ఏరియా ఎంత ఉంది అని అంటే 1,78,620 హెక్టార్స్ ల్యాండ్ అనేది ఉంది. ఓవరాల్ ప్రాజెక్ట్స్ కింద ఎంత ల్యాండ్ ఉన్నది కూడా ఇంపార్టెంట్. మనకి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో అదేవిధంగా హర్ ఖేత్ కో పానీ స్కీమ్ కింద రిస్టోరేషన్ యాక్టివిటీస్, రిపేర్, రెనోవేషన్ అండ్ రిస్టోరేషన్ యాక్టివిటీస్ ద్వారా కూడా కమాండ్ ఏరియాని పెంచాలన్న ప్లాన్లో ఉన్నారు. ఇందులో టోటల్గా 97 ప్రాజెక్ట్స్ని టేకప్ చేశారు. ఇందులో 45 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. న్యూ అప్రూవల్స్ అనేది గవర్నమెంట్ అనేది 135 వాటర్ బాడీస్ కోసం ఇవ్వడం జరిగింది. ఇందులో సెంట్రల్ షేర్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. సెంట్రల్ షేర్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. 60% అనేది సెంట్రల్ షేర్ రావడం జరుగుతుంది. పైన దాంట్లో 50% రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టోటల్ ఏరియా ఎంత రిస్టోర్ చేస్తున్నారు? 7,381.5 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని ఇరిగేషన్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాలెన్సింగ్, స్టెబిలైజేషన్. రైట్. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్. ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని సిలబస్లో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయబడి ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అని అంటే మోడర్నైజేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ RRR ఉంది కదా, ఏదైతే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవి రిపేర్ చేయడం ద్వారా, రినోవేట్ చేయడం ద్వారా, రిస్టోరేషన్ చేయడం ద్వారా మోడర్నైజ్ చేయడం అనేది వీటి యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని? జీకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో జీకా దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 2 times రావడం జరిగింది. ఎక్స్పెండిచర్ వచ్చేసి 59.31 crore రూపీస్గా ఉంది. ఈ ఇయర్లో 2023-24లో క్యుములేటివ్గా వచ్చేసి అప్రాక్సిమేట్లీ 300 crore రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇంకొక స్కీమ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్. దీన్ని మెయిన్గా ఎవరి కోసం తీసుకొచ్చారంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కోసం తీసుకురావడం జరిగింది. సో మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. ఏదైతే క్లైమేట్ చేంజ్ అవుతుందో క్లైమేట్ చేంజ్ని తట్టుకొని నిలబడగేలాగా అగ్రికల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో టు హెల్ప్ ద స్మాల్ హోల్డర్ ఫార్మర్స్, ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో ఇద్దరిని కలిపి స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కవరేజ్ ఏంటి అని అంటే
ట్యాంక్స్ ఉన్నాయి, ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో ఒక 1000 సెలెక్టెడ్ ట్యాంక్స్ని రిస్టోర్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. సో స్టెబిలైజేషన్ అనేది చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత ఎకర్స్ని చేస్తున్నారు, ఎన్ని హెక్టార్స్ని చేస్తున్నారు, రాదర్ 91,682 హెక్టార్స్ని స్టెబిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. స్టెబిలైజేషన్ అంటే ముందే చెప్పాను కదా, ఇంత ముందుకు ఆల్రెడీ వస్తుంది, వాటర్ అనేది ఆల్రెడీ ఇరిగేట్ అవుతూ ఉంది, కానీ స్టెబిలైజేషన్ క్లారిటీ సర్టనిటీ లేదు, రెగ్యులారిటీ లేదు. వాటర్ ఇయర్ వస్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా అనేది ఒక డైలామా అనేది ఉంటుంది. అటువంటి దాన్ని తీసేసి కంప్లీట్గా ఒక ఫిక్స్డ్ ఇరిగేటెడ్ అనేది ఇరిగేటెడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇరిగేట్ చేయబడుతుంది అని క్రియేట్ చేయడమే స్టెబిలైజేషన్, రైట్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్. దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అనేది 70% ఇస్తుంది, గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అనేది 30% అనేది కాస్ట్ని బేర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చి 7 years. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చి 7 years. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ బ్యాంక్. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రాజెక్ట్ని చేస్తుంది, జికా ఒక ప్రాజెక్ట్ని చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ చేసేది ఏదైతే ట్యాంక్స్, ఏవైతే చెరువులు ఇటువంటివి ఉన్నాయో వాటి యొక్క రిస్టోరేషన్ కోసం, ఇది వచ్చేసి ఏదైతే ఆయకట్టు ఉందో వాటిని చేయడం కోసం, ఇరిగేషన్ పొటెన్షియల్ని చేయడం కోసం దీన్ని ఇచ్చడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు, 2 lakh ఫ్యామిలీస్ ఇందులో బెనిఫిషియరీస్గా ఉన్నారు. మేజర్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు, అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉన్నారు, అండ్ FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, అగ్రో ఎంటర్ప్రెనర్స్ అనేవి ఉన్నారు. మేజర్ ఫోకస్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది, రైట్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది ఎంత క్రియేట్ చేయబడింది, రైట్. సో క్రూషియల్ డేటా అనేది ఎక్కువగా అనెక్షర్స్లో ఉంది, అనెక్షర్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఎక్కడైతే సర్వే అనేది మీకు అనెక్షర్స్ని రిఫర్ చేస్తుందో ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ డేటా అనేది థియరిటికల్ అనాలిసిస్ అనేది ఎక్కువగా ఉంది, కానీ క్వశ్చన్స్ MCQస్లో వచ్చేప్పుడు మనకు లాస్ట్లో ఉన్న అనెక్షర్లో ఉన్న డేటా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మీకు ఇక్కడ డేటాని రిఫర్ చేస్తున్నారో ప్లీజ్ డూ రెఫర్ ద అనెక్షర్స్ యాజ్ వెల్. అనెక్షర్స్ అన్నింటిని ఎక్కడైతే అవసరం అనుకున్నామో ఆ అనెక్షర్స్ని దాని రిలేటెడ్ డేటాని నేను ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, మీరు కూడా ఒకసారి ప్లీజ్ డూ వాచ్ ఇట్, రైట్. సో మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి టాప్లో ఉన్నాయి అనేది చూద్దాం. టాప్ 5 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది టాప్లో ఉంది. మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద కృష్ణా తర్వాత ఉంది బాపట్ల, పల్నాడు అండ్ గుంటూరు. సో ఇది టాప్ 5. బాటమ్ 5 ఏమున్నాయి మేజర్ ప్రాజెక్ట్స్ కింద, విశాఖపట్నం, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు అండ్ అన్నమయ్య. టాప్ 2 బాటమ్ 2 గుర్తుపెట్టుకోండి, మనకి అట్లీస్ట్ ఎలిమినేట్ చేయడంలో యూజ్ అవుతూ ఉంటాయి. సో నెల్లూరులో ఎక్కువగా ఉంది, కృష్ణాలో ఎక్కువగా ఉంది, ఇక్కడ విశాఖపట్నంలో తక్కువగా ఉంది, చిత్తూరులో తక్కువగా ఉంది. సో మైనర్ ఇరిగేషన్లో ఎక్కువగా ఎక్కడ ఉంది, తిరుపతిలో ఎక్కువగా ఉంది, తిరుపతి, ఏలూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంది, తర్వాత నెల్లూరు, పల్నాడు, కృష్ణ, రైట్. సో బాటంలో ఎక్కడ ఉన్నాయి, విశాఖపట్నం అనేది ఉంది, నంద్యాల ఉంది, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, రైట్. సో టాప్ 2 బాటమ్ 2 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తక్కువగా ఉన్నది ఇక్కడ విశాఖపట్నం అండ్ నంద్యాలలో, అండ్ ఎక్కువగా ఎక్కడ ఉంది తిరుపతి అండ్ ఏలూరు. దిస్ ఈస్ రిలేటెడ్ టు మైనర్ ఇరిగేషన్లో ఉన్నప్పుడు. సో APS-IDC మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, APS-IDC మనకు వస్తుంది లేటర్, దాంట్లో ఎంత అనేది ఎక్కువగా ఎక్కడ ఉన్నాయనేది చూద్దాం. టాప్ ఎక్కడ ఉంది అంటే పల్నాడు రీజన్. ఎందుకు, అప్లాంట్స్, ఇక్కడ దీని యొక్క పర్పసే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం. సో ఆబ్వియస్లీ పల్నాడు రీజన్లో ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. NTR డిస్ట్రిక్ట్ అనేది తర్వాత ప్లేస్లో ఉంది, బాపట్ల, ప్రకాశం, నంద్యాల తర్వాత స్థానాన్ని ఉన్నాయి. బాటం వచ్చేసి విశాఖపట్నం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, రైట్. సో ఓవరాల్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఓవరాల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత ఉంది, వెరీ ఇంపార్టెంట్, డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో ఏమి ఉన్నాయి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది ఉంది, నెల్లూరు విత్ 8 lakh అప్రాక్సిమేట్లీ 8 lakh ఎకర్స్తో ఇది నెల్లూరు టాప్లో ఉంది. తర్వాత పల్నాడు, బాపట్ల, కృష్ణ, నంద్యాల. బాటంలో ఏవి ఉన్నాయి, విశాఖపట్నం, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్, రైట్. సో బారింగ్ విశాఖపట్నం, రెస్ట్ ఆల్ ఇన్ రాయలసీమ రీజియన్. సో అబ్జర్వేషన్ వచ్చేసి ఓవరాల్ నెల్లూరులో ఎక్కువగా ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో తక్కువగా ఉంది ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. మైనర్ ఇరిగేషన్ ఆల్రెడీ చూసాము, ఎప్పుడైతే ఆయకట్ అనేది 2000 హెక్టార్స్ కంటే తక్కువగా ఉంటుందో దాన్ని మైనర్ ఇరిగేషన్ ఇంటూ 2.47 చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి 4950 ప్లస్ రావడం జరుగుతుంది. ఇక్కడ రౌండ్ ఫిగర్ 5000 ఇవ్వడం జరిగింది సర్వేలో. సో మైనర్ ఇరిగేషన్ అనేది ఎప్పుడైతే డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇరిగేషన్ సోర్సెస్ విత్ అన్ ఆయకట్ అప్ టు 5000 acres ఉంటే దాన్ని మైనర్ ఇరిగేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మైనర్ ఇరిగేషన్ అనేది చాలా ఎక్కువగా ప్రామినెంట్లో ఉంది. ఎందుకు అని అంటే ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో ఎక్కువగా చిన్న మైనర్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువగా ఆయకట్ని మనం స్టెబిలైజ్ చేసే అవకాశం అనేది ఉంది, రైట్. సో కరెంట్ ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, 40,817 ట్యాంక్స్ అనేవి ఉన్నాయి. టోటల్ రిజిస్టర్డ్ ఆయకట్ ఎంత ఉంది, 25.60 lakh acres అనేది
ఉంది, రైట్. కానీ ఆయకట్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. 57% అనేది ఆయకట్ గ్యాప్ అనేది ఉంది. సో ఇంత రిజిస్టర్ అయింది, కానీ 50% ఆల్మోస్ట్ 50%కి గ్యాప్ అనేది ఉంది అని అంటే అప్రాక్సిమేట్లీ 12.30 lakh ఎకర్స్కి ల్యాండ్ వాటర్ అనేది రెగ్యులర్గా వస్తుందా లేదా అన్న సర్టనిటీ అనేది లేదు. సో దీన్ని స్టెబిలైజ్ చేయడానికే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది, రైట్. సో ఓవరాల్గా ఎంత ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంది అనే దాన్ని మనకు డేటా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకు కావాల్సింది మేజర్గా ఎప్పుడు ఎక్కడ అంటే 4th సెన్సస్కి అండ్ 5th సెన్సస్కి వేరియేషన్ అనేది ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. వేరియేషన్ అనేది ఎక్కడ వచ్చింది అనేది ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. 5th సెన్సస్ అనేది ఎప్పుడు జరిగింది? 2013-14లో జరిగింది. 6th వచ్చేసి 2017-18లో జరగడం జరిగింది. ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడగవచ్చు. డగ్ వెల్స్ అని అంటే బావులు, ఏవైతే బావులు మనం తవ్వుతున్నామో అవి తగ్గుతూ వస్తున్నాయి, రైట్. సో 19% అవి తగ్గాయి. షాలో ట్యూబ్ వెల్స్, ఏవైతే బోర్ వెల్స్ ఉన్నాయో అవి పెరిగాయి. సో మీడియం 11%, డీప్ ఇంకా పెరిగాయి, 39% అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ బావులు అనేవి తగ్గాయి, మిగిలినవి బోర్వెల్స్ అనేవి, ట్యూబ్వెల్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో టోటల్ గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ వేరియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు అబ్సల్యూట్ నెంబర్ కాదు, ఏదైతే ప్యాటర్న్ ఉందో దాన్ని చూడండి. డగ్ వెల్స్ అనేది తగ్గాయి, మిగిలినవన్నీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సర్ఫేస్ ఫ్లో ఇరిగేషన్ ఏదైతే ఉందో, సర్ఫేస్ లిఫ్ట్ ఇరిగేషన్. సర్ఫేస్ ఫ్లో ఇరిగేషన్ అంటే నార్మల్గా భూమి మీదనే పారుతూ వాటర్ని ఇస్తారు కదా, సర్ఫేస్ కెనాల్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. వాటి యొక్క ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది తగ్గుతూ వస్తుంది. చూడండి ఇక్కడ -7.35, -28.36 అనేది రిజిస్టర్ అయింది. ఓవరాల్గా ఈ ఏదైతే సర్ఫేస్ ఇరిగేషన్ ఉందో, సర్ఫేస్ ఇరిగేషన్ అనేది తగ్గుతూ రావడం చూస్తూ ఉన్నాము, రైట్. సో ఓవరాల్ వేరియేషన్ వచ్చేసి పాజిటివ్గానే ఉంది ఈ ఏదైతే ఈ డేటా ప్రకారం. కానీ ఏవైతే ట్యూబ్వెల్స్ ఉన్నాయో ఆ ట్యూబ్వెల్స్ అనేది పెరుగుతూ ఉంది, ఈ సర్ఫేస్ ఇరిగేషన్ అనేది పొటెన్షియల్ అనేది తగ్గుతూ వస్తుంది. డ్యూ టు ఎవాపరేషన్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, కన్స్టైన్మెంట్స్ అవ్వచ్చు, వీటి వల్ల జరుగుతుంది. డేటా అనేది కాదు, ఈ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది, పాండ్స్, ట్యాంక్స్, లేక్స్. సో ఒకసారి డేటాని చూసుకోండి. ఇందులో ఎక్కువగా ఉన్నవి మనకి ట్యాంక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ట్యాంక్స్ తర్వాత వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్, ఏవైతే చెక్ డ్యామ్స్ ఉన్నాయో అవి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి పాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, 14,132. ఆ తర్వాత ప్లేస్లో అదర్స్ అని ఇవ్వడం జరిగింది. సో అదర్స్ అనేది మనకి ఏంటో ప్రిస్క్రైబ్గా తెలియదు కాబట్టి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత లేక్స్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్. సో వాటర్ బాడీ సెన్సెస్ అనేది ఎప్పుడు జరిగింది? 2017-18లో జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, APSIDC. చెప్పాను కదా, ఇది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ బాడీ. మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంప్లిమెంటింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇంప్లిమెంటింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వాటర్ అనేది అప్లాండ్స్కి ఏవైతే ఉన్నాయో అప్లాండ్స్కి వాటర్ని సప్లై చేయడం కోసం ఇది ప్రాజెక్ట్స్ని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది. కీ పాలసీ చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది రీసెంట్గా. ఆయకట్ అనేది ఎర్లియర్ ఏంటి అని అంటే దీని కింద 10,000 వరకు మాత్రమే ప్రాజెక్ట్స్ని టేకప్ చేసేవారు. ఒక ప్రాజెక్ట్కి ఒక పొటెన్షియల్ని 10,000 ఎకర్స్ వరకు మాత్రమే క్రియేట్ చేయాలని చూసేవారు. కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ని 25,000 వరకు కూడా పెంచాలి అన్న టార్గెట్తో దీన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో ఆయకట్ పొటెన్షియల్ అనేది పెంచడం జరిగింది. ఆయకట్ లిమిటేషన్ని ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే వాటర్ని లిఫ్ట్ ఎత్తి పంపించేయాలి. సో ఎప్పటికీ పవర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో 16 hours ఆఫ్ పవర్ సప్లై అనేది దీనికి రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డెడికేటెడ్ పవర్ లైన్స్ క్రియేట్ చేసి 16 hours ఆఫ్ పవర్ సప్లై ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ స్కీమ్స్ కోసం, రైట్. సో రివైవల్ ఆఫ్ డిఫంక్ట్ స్కీమ్. సో 457 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లియర్గా వాటిని డిఫంక్ట్ చేశారు, అంటే అవి ఫంక్షనల్గా లేవు, వాటిని కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో వీటిని చేయడం ద్వారా ఓవరాల్గా మనం చూసాము ముందు ఎంత పొటెన్షియల్ క్రియేట్ చేశారు, ఇరిగేషన్ పొటెన్షియల్. వీళ్ళు 8.11 lakh ఎకర్స్ ఆఫ్ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఇయర్లోనే 3,397 ఎకర్స్ ల్యాండ్కి వాటర్ని సప్లై చేయడం అనేది జరిగింది, రైట్. సో అంత ఇరిగేషన్ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకు అని అంటే రివర్ ఫ్లో అనేది కమాండ్ ఏరియా అనేది అన్ని ఏరియాలలో లేదు. సో డైవర్సిఫైగా ఉన్నాయి, చాలా మేజర్ రివర్స్, మైనర్ రివర్స్ పోతూ ఉన్నాయి. కానీ వాటర్ అవైలబిలిటీ అనేది పర్టికులర్ ఏరియాస్కి ఎక్కువగా లిమిట్ అవుతూ ఉంది. సో గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు డేటాలోనే చూస్తే అర్థమవుతుంది. 41% ఆఫ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఈ సపోర్టెడ్ బై గ్రౌండ్ వాటర్. ఏదైతే 100 acres సపోర్ట్ చేస్తుంది అనుకుంటే అందులో 41 acres అనేవి బోర్వెల్స్ ద్వారానే అవుతూ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి? ఓవరాల్గా 18 lakh అగ్రికల్చరల్ బోర్వెల్స్ అనేవి ఉండడం జరిగింది. సో గ్రౌండ్ వాటర్ పర్పస్లో మనం ఎంటైర్ స్టేట్ని 748 వాటర్ షెడ్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. గ్రౌండ్ వాటర్ పర్పస్ అసెస్మెంట్ కోసం ఎంటైర్ స్టేట్ని మనం 748 వాటర్ షెడ్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరు గ్రౌండ్ వాటర్ని మొత్తం రెస్పాన్సిబిలిటీ ఎవరు మానిటర్ చేస్తారు అని అంటే గ్రౌండ్ వాటర్
అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంది. వీళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క రోల్ ఏంటి? టెక్నికల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బోర్వెల్స్ వేస్తున్నారో, వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ని తీసుకొస్తున్నారో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాటికి అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతూ కూడా వీరి ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా రియల్ టైమ్ డేటాని, వాటర్ రిలేటెడ్, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ రియల్ టైమ్ డేటాని వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఓవరాల్గా స్టేట్ లాస్ట్ ఇయర్లో చూసినప్పుడు 17.7 రెయిన్ఫాల్ అనేది డిఫిషియెంట్గా రావడం జరిగింది. కానీ ఎఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయడం అనేది జరిగింది. ఎఫిషియెంట్ అండ్ సస్టైన్డ్ మేనర్స్ ద్వారా వీటిని ఓవర్కమ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఎంత డెఫిషియెంట్ ఉంది? రెయిన్ఫాల్ వచ్చేసి 17.7% రెయిన్ఫాల్ అనేది డెఫిషియెంట్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మనకు అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఎంత అవైలబుల్గా ఉన్నాయి, ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఎంత గ్రౌండ్ వాటర్ అనేది పర్సంటేజ్ వైజ్గా చూసినప్పుడు తీసుకున్నాం అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో కమాండ్ ఏరియా అంటే ఆల్రెడీ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్కి ఇక్కడ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నాన్ కమాండ్ ఏరియా అంటే ఇక్కడ రెయిన్ఫాల్ తప్ప ఎటువంటి ఆర్టిఫిషియల్ మీన్స్ అనేవి లేవు ఎక్సెప్ట్ గ్రౌండ్ వాటర్. రైట్. సో ఇక్కడ ఇటువంటి ఏరియాస్లో ఎంత ఉన్నాయి? యాన్యువల్ వచ్చేసి ఇక్కడ 14,334 ఉంది. ఇక్కడ వచ్చేసి యాన్యువల్ వచ్చేసి 12,089 మిలియన్ క్యూబిక్స్ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంది. దాంట్లో ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఎంత యూటిలైజ్ చేశారు అనేది చూపించారు. ఆబ్వియస్లీ కమాండ్ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తారు? 20% వాటర్నే, గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం జరిగింది. సో నాన్ కమాండ్ రీజియన్లో 37% ఆఫ్ వాటర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా స్ట్రెస్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓవరాల్గా మనకి స్టేట్ వైజ్గా చూసినప్పుడు 28% వాటర్ని మాత్రమే, గ్రౌండ్ వాటర్ మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు. కమాండ్ ఏరియాలో జస్ట్ 20% ఆఫ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే నాన్ కమాండ్ ఏరియాలో 37%ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా యావరేజ్గా చూసినప్పుడు 28% అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ డేటా అనేది ఇంపార్టెంట్. టోటల్ డేటాని నోట్ చేసుకోండి. టోటల్ డేటా అనేది ఎంత ఉంది, ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసామనేది నోట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. రైట్. సో పిక్టోరియల్ గ్రాఫ్లో సేమ్ ఇవ్వడం జరిగింది. 26,423 ఓవరాల్గా అవైలబుల్గా ఉంది. యాన్యువల్ ఎక్స్ట్రాక్టబుల్ మనం ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అని అంటే జస్ట్ 7,478 మిలియన్ క్యూబ్స్ వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా అవైలబిలిటీ అనేది ఎంత ఉంది అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇంకొక డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ అనేది స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. వాటర్ షెడ్స్లో 48 వాటర్ షెడ్స్, ఓవరాల్గా టోటల్ వాటర్ షెడ్స్ అనేవి 748 వాటర్ షెడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. మనం చూసాం గ్రౌండ్ వాటర్ పర్పస్ కోసం. ఇందులో 48 ఏవైతే ఉన్నాయో 48 అనేవి స్ట్రెస్ లెవెల్లో ఉన్నాయి. టోటల్ మండల్స్లో 31 మండల్స్ అనేవి స్ట్రెస్గా ఉన్నాయి. టోటల్ విలేజ్లో 2,262 విలేజెస్ అనేవి స్ట్రెస్ని, వాటర్ లెవెల్ స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ అనేది అవుతూ ఉన్నాయి. సో 48 వచ్చేసి వాటర్ షెడ్స్లో ఉన్నాయి. మండల్స్ చూస్తే 31 వాటర్ స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాయి. రైట్. అదేవిధంగా గవర్నమెంట్ అనేది వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం? 2 crore ఎకర్స్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ అనేది ఉంది. వాటికి ఇరిగేషన్ అనేది మనం ఇన్ఫర్మేషన్ సరిగా ఇచ్చినప్పుడు వాటికి ఇరిగేషన్ యొక్క పొటెన్షియల్ని తీసుకురావచ్చు. అదేవిధంగా మనం స్టెబిలైజేషన్ అనేది తీసుకురావచ్చే అవకాశం అనేది ఉంది. సో దీన్ని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది వాటర్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తుంది, మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్స్. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనేది సరిగా జరిగినప్పుడు 2 crore ఎకర్స్కి ఎక్స్ట్రా ల్యాండ్ అనేది ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏది అడగొచ్చు? ఎవరితో కొలాబరేట్ అయ్యారు ఈ స్కీమ్కి అని అడగొచ్చు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఏ యూనిట్ ఆఫ్ ఇస్రో, వీళ్ళతోని కోఆపరేట్ అవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ ప్రాజెక్ట్లో శాటిలైట్స్ని, జియోస్పేషియల్ లేయర్స్ని, డేటాని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రియల్ టైమ్ అవైలబిలిటీ ఆఫ్ డేటా అని మనకి ఈ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటూ ఉంటుంది. సో దీనికోసం శాటిలైట్ ఇమేజెస్ని, రియల్ టైమ్ సెన్సర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హైడ్రాలజికల్గా డేటా అనేది ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్కి తీసుకురావడం జరిగింది. ఈవెన్ మొబైల్కి కూడా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. రైట్. సో యూజర్ ఫ్రెండ్లీనెస్ ద్వారా ఈ వెబ్సైట్లో డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. వాటర్ రిలేటెడ్ డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎవరు మేనేజ్ చేస్తారు? గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ దీన్ని మేనేజ్ చేయడం ద్వారా మనకి ట్రస్ట్ వర్తినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటర్ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క రిలయబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డేటా యొక్క రిలయబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవరు మానిటర్ చేస్తున్నారు? గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ దీన్ని మేనేజ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని నేషనల్ లెవెల్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అటల్ భూజల్ యోజన. అటల్ భూజల్ యోజన అనేది
ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. ఇందులో గ్రాంట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కమ్యూనిటీ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి, గ్రౌండ్ వాటర్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ లెడ్ అని అంటే ఏంటి? కమ్యూనిటీ వైజ్గా ఏవైతే వాటర్ డిమాండ్ ఉందో, సప్లై ఉందో దాన్ని కమ్యూనిటీ లెవెల్లో, విలేజెస్ లెవెల్లో వాళ్ళంతటా వాళ్ళే మేనేజ్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి కావాల్సిన అవేర్నెస్ని క్రియేట్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ అనేది సపోర్ట్ చేయడం గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఇది కమ్యూనిటీ లెడ్ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి వచ్చే గ్రాంట్స్ ఏవైతే మనీ ఫండింగ్ ఉందో అవన్నీ గ్రాంట్ రూపంలో రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్రాంట్స్ అనేవి ఒక్కసారి ఇస్తే మళ్ళీ తిరిగి వాపస్ ఇవ్వడం ఉండదు. సో కంప్లీట్లీ దే ఆర్ గివెన్ యాజ్ గ్రాంట్స్ అనేది గ్రాంట్స్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. కొన్ని స్టేట్స్ మాత్రమే ఎలిజిబుల్గా ఉన్నాయి ఈ స్కీమ్స్కి. ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఎలిజిబుల్గా ఉంది. అనదర్ ఇంపార్టెంట్, నేషనల్ ఆక్వాఫైర్ మ్యాపింగ్ మేనేజ్మెంట్. దీంట్లో ఏం జరుగుతుంది? ఆక్వాఫైర్స్ అంటే వాటర్ లెవెల్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మ్యాపింగ్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని? గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ అంటే 100% ఫండింగ్ అనేది సెంటరే చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మన నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటి ద్వారా, వాటి కోఆర్డినేషన్ ద్వారా దీన్ని చేయడం జరుగుతుంది. సో మేజర్ యొక్క ఫోకస్ ఏంటి? దీని యొక్క ఫోకస్ ఏంటి? గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది సస్టైనబుల్గా చేసుకోవడం. సో డీటెయిల్ ప్లానింగ్, మ్యాపింగ్ చేసామనుకోండి, ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ తక్కువగా ఉంది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ ఎక్కువగా ఉందో అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ప్రియారిటైజ్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసామనుకోండి, ఒక క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఒక ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురావాలి, కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది సఫిషియెంట్ అవైలబుల్గా ఉంది, అక్కడ గ్రౌండ్ వాటర్ ట్యూబ్వెల్స్ నుంచి బాగానే వస్తుంది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ని మనం ప్రియారిటైజేషన్లో కొంచెం వెనక్కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో సఫిషియెంట్ మేనేజ్మెంట్ అండ్ డీటెయిలింగ్ ద్వారా ఈ ఏదైతే వాటర్ క్రైసిస్ ఉన్నాయో వాటన్నింటిని అవాయిడ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వాటర్ ఆడిట్ని తీసుకురావడం జరిగింది 74 రివర్ సబ్ బేసిన్స్ ద్వారా. ఎంటైర్ స్టేట్ అనేది 74 రివర్ సబ్ బేసిన్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో వాటర్ అనేది ఎక్కడ సర్ప్లైస్ ఉంది, ఏ బేసిన్లో సర్ప్లైస్ ఉంది, ఏ బేసిన్లో డెఫిషియట్ ఉంది అని తీసుకురావడం జరిగింది. సో సబ్ రివర్ బేసిన్స్, రైట్. సో 45 సబ్ రివర్ బేసిన్స్లో సర్ప్లైస్గా ఉంది, 29 సబ్ బేసిన్స్లో డెఫిషియట్గా ఉంది. సో కావాల్సిన దానికంటే ఎక్కువ 45 సబ్ బేసిన్స్లో ఉంది, ఉండవలసిన దానికంటే తక్కువగా 29 సబ్ బేసిన్లో ఉంది. సో వాటర్ ఆడిట్ని 74 సబ్ బేసిన్స్లో చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నెంబర్ కూడా ఇంపార్టెంట్. 74 రివర్ సబ్ బేసిన్స్లో ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేయడం అనేది జరిగింది. ఫైనల్లీ గవర్నమెంట్ అనేది వికసిత్ భారత్ @ 2029 2047 స్ట్రాటజిక్ ఇన్నోవేషన్స్ డేటాని, కీ స్ట్రాటజీస్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. గవర్నమెంట్ అనేది సైంటిఫిక్ డేటాని, ఎన్విరాన్మెంటల్, సోషల్, ఎకనామిక్ ఇండికేటర్స్ని అన్నింటినీ కలిపి హోలిస్టిక్ ఎవల్యూషన్ అని చేయాలి అనే దృక్పథంతో ఉంది. సో గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అన్ని విధాలుగా మనం ఇన్పుట్స్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, సిలబస్గా కాకుండా ఓన్లీ గవర్నమెంట్ అనేది వచ్చేసి ఒక పర్టికులర్ ఏరియాస్లో వాటర్ బోర్వెల్స్ని ఇంతకంటే ఎక్కువ వేయకూడదు అన్నారు అనుకోండి, అక్కడ వాటర్ నీడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కల్చరల్ నీడ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. సో అందువల్ల వాటిని తీసుకురావడం కోసం. అదేవిధంగా స్ట్రెంథనింగ్ కోఆపరేటివ్ బిహేవియర్, రైట్. సో కొలాబరేషన్ అనేది తీసుకురావడం, అక్కడ ఎవరైతే వాటర్ సప్లైని యూజ్ చేస్తున్నారో వాటర్ వాళ్ళ మధ్యలో ఒక కొలాబరేటివ్, అవసరం ఉన్నదా లేకున్నా 2-3 బోర్వెల్స్ అనేది పక్క పక్కన వేసారనుకోండి, వారికి ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక కొలాబరేషన్ తీసుకొచ్చారనుకోండి, సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ బిహేవియర్ని కూడా తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కమ్యూనికేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ అనేది, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ అనేది క్రూషియల్. ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రజలకి చేరవేసినప్పుడే ఏదైనా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరైతే పీపుల్ ఉన్నారో వారిని యూటిలైజ్ చేసుకొని మోటివేట్ చేయడానికి, వాటర్ కన్జంప్షన్ని ప్రభావితం చేయడానికి, బెటర్మెంట్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆక్విఫైర్ రీఛార్జ్ మేనేజ్మెంట్, దీనిలో భాగంగా ఏం చేస్తారు, ఏవైతే వాటర్ ఉందో ఎంత రీఛార్జ్ అవుతుంది, ఎంత విత్డ్రాల్ అవుతుంది అనే దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా తీసుకోవడం చూస్తూ ఉంటారు, రైట్. సో విత్డ్రాల్ అనేది రీఛార్జ్ చేయడానికంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, వాటర్ లెవెల్ అనేది స్ట్రెస్లో వెళ్తుంది అండ్ క్రమంగా వాటర్ టేబుల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పెరెన్నియల్గా అక్కడ వాటర్ స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో క్లియర్ఫుల్గా ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అదర్ థింగ్ ఈస్ ఆప్టిమల్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి సర్ఫేస్ నుండి 3 to 5 మీటర్స్ లోపల ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకు? ఎనర్జీ అనేది తక్కువగా యూజ్ అవుతుంది. లోతు పెరుగుతున్న కొద్ది ఎనర్జీ ఎక్కువగా అవసరం అవుతుంది. అదేవిధంగా హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో కంటామినేట్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటూ ఉంటుంది. సో అందుకోసం అనేది 3 to 8 మీటర్స్ లోపల అనేది ఉండడం అవసరం. ఈ 5 మీటర్స్ రేంజ్లో ఉండడం అనేది అవసరం, రైట్. అనదర్ థింగ్ ఈస్ పొల్యూషన్ కంట్రోల్. ఏవైతే పొల్యూషన్కి దారితీస్తున్నాయో, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్కి ఏవైతే దారితీస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి వాటికి రెమెడియల్ సోర్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం, అప్లై చేయడం అనేది అనదర్ స్ట్రాటజీ, రైట్. సో ఈ 6 స్ట్రాటజీస్ని యూజ్ చేసి గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ని ఎఫిషియెంట్గా చేయడానికి గవర్నమెంట్ ఒక స్ట్రాటజీని రిలీజ్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇది ఇరిగేషన్ టాపిక్ గురించి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.